వెంకటస్వామి గారు ఏంది సిట్టు సంబంధించి సిట్టును ఒక సీరియల్ రోజువారీ సీరియల్ కిందకి క్రియేట్ చేశారండి ఇక్కడ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు. ఏం చెప్తారు? ఇది సీరియస్గా లేదు, ఇదంతా కూడా సీరియల్స్ టీవీ సీరియల్ లాగా నడిపిస్తున్నారు, ఈ రకమైన కామెంట్స్ వస్తున్నాయి. ముందుగా మీకు ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు సిట్ విచారణ అంటే ఏ విచారణ అయినా కూడా త్వరితగతిన జరిగితే ప్రజలకు కానీ ప్రతిపక్షం కానీ మీడియాకు కానీ ఎవరికైనా ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి జరుగుతాయి. స్పీడ్ గానే జరగాలని కోరుకుంటాం. ఆ స్పీడ్ గా జరగకపోవడానికే లేకపోతే జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కొక్క అనుమానితులను ఒక్కొక్కరిని విచారిస్తున్నప్పుడు విచారణకు సమయం పడుతుంది. అది కావాలని కాలయాపన చేయడం వేరు, ఇది కంటిన్యూస్ గా విచారణ జరుగుతున్నటువంటి సందర్భం వేరు. ఇప్పుడు ఒక ప్రభాకర్ రావు గారిని ప్రధానమైనటువంటి దోషిగా లేకపోతే ప్రధానమైనటువంటి సూత్రధారిగా భావించినటువంటి ఆయన పారిపోయినాడు ఇక్కడి నుంచి, విదేశాలలో పారిపోయి అక్కడి నుంచి ఆయన పిలిపించడానికి ఇంత సమయం పట్టింది. ఎందుకంటే అతనే ప్రధానం, అతని నేతృత్వంలోనే అతడు అధికారిగా ప్రధాన అధికారిగా ఉన్నాడు. ఆయన నేతృత్వంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా జరిగింది అనేటువంటిది ప్రాథమిక సాక్ష్యాలు. సో ఆ ప్రాథమికంగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకురావడానికి మనకు సమయం పట్టింది. ఆయన పోయి దేశాల్లో కూర్చొని ఉండకుంటే ఇక్కడ ఉండేది ఉంటే ఇక్కడ ఆ లోపుగా అంటే ప్రభాకర్ రావు ఇక్కడికి తీసుకొచ్చేంత లోపుగానే ఇక్కడ ఎవరెవరైతే అధికారులు శ్రవణ్ కావచ్చు ఇంకా కొద్ది మంది అధికారులు సంబంధించినటువంటి ఈ యొక్క విచారణ కూడా జరిగింది, మనం చూసినాం. సో దీనికి సమయం పట్టింది, సమయం పట్టలేదండి. ఇంకా స్పీడ్గా అయితే ఇంకా స్పీడ్గా 2 రోజుల్లో పూర్తి చేయగలిగితే పూర్తి చేయొచ్చు కావచ్చు. బట్ ఒక సంస్థను ఒక సపరేట్ సంస్థను మనం నియమించినప్పుడు ఆ సంస్థకు కొంత పరిమితులు కొన్ని సమయం అనేటువంటిది అవసరము. వాళ్ళు చేస్తున్నారు, దాంట్లో ఎవరు కూడా దాన్ని కావాలని ఒకవేళ డిలే చేస్తున్నారంటే అది ఆ సిట్ అధికారులదే తప్పైతే తప్ప ప్రభుత్వంతో లేకపోతే కాంగ్రెస్ పార్టీతో తప్పు కాదు. ఒకవేళ వాళ్ళనే ప్రశ్నించాలి, ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేటువంటిది సిట్ అధికారులనే నిలదీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఓకే. ఒకటి వెంకటస్వామి గారు, సరే అదొక పాయింట్. ఇక్కడ కేసీఆర్ కుటుంబ సభ్యులందరినీ కూడా విచారించేటట్లు కనబడుతుంది. ఈ పరిస్థితులు చూస్తుంటే మొన్న హరీష్ రావుని విచారించారు, మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ని విచారించారు, నెక్స్ట్ కవితను విచారించబోతున్నారు అంటున్నారు, సంతోష్ రావుని విచారించబోతా అంటున్నారు, నెక్స్ట్ లాస్ట్ కేసీఆర్ విచారించబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. నిజమేనా, వాస్తవేనా? వీళ్ళందరినీ విచారించే అవకాశం ఉంటుందా? వీళ్ళందరి పాత్ర ఉంటుందా? కేసీ దీని తర్వాత ఎవరిని విచారించబోతున్నారు అనేటువంటిది మనకు సమాచారం లేదు, ఉండదు కూడా. ఎందుకనంటే ఇట్ ఈస్ ఒక ప్రైవేట్ సంబంధించినది, ఒక సీక్రెటే. ఎందుకంటే సిట్ అనేది అన్ని విషయాలు బయటకి చెప్పదు కదా. జరిగిన విషయాలు మొన్న హరీష్ గారు చేసినారు, ఆయన ఏం చెప్పిండ్రు, వీళ్ళు ఏం అడిగిండ్రు, అదేం బయటికి రాదు కదా. అది ఒక సబ్మిషన్ నివేదిక సబ్మిషన్ చేసినాడు వస్తుంది. కాకపోతే దానికి ముందు వెనకాల మనము చిలువలు పొలవలు అనుకొని ఎవరికి వాళ్ళు ఊహించుకుంటాం, ఎవరిని విచారిస్తారో ఏమో. రెండోది మీరు ఒక పదం ఉపయోగించినారు, కేసీఆర్ యొక్క కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తలేరు. ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళందరినీ, ఆ అధికారంలో ఉండి దీన్ని ప్రభావితం చేస్తున్న వాళ్ళందరినీ విచారిస్తారు. అంటే ఒకవేళ కుటుంబ సభ్యులే అంటే కుటుంబ సభ్యులే అంటే కుటుంబ సభ్యులతోటే ప్రభుత్వం నడిచింది. మొన్న కుటుంబ సభ్యులతోటే ప్రభుత్వం నడిచింది కాబట్టి వాళ్ళనే విచారిస్తున్నారు. దాని తర్వాత అధికారులను కూడా, ఈ అధికారులలో కూడా ఎక్కువ మంది వాళ్ళ డైరెక్ట్లీ వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు గమ్మత్తుగా. అంటే అవినీతి బంధుప్రీతి రెండు. అంటే ఒక్కటి వెంకటస్వామి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మల్ల యాదవ్ గారు అన్నట్లు, ఇప్పుడు నేను గవర్నమెంట్ ప్రశ్నిస్తే నాకు నోటీసులు ఇవ్వడము, లేదంటే మరొకరు ప్రశ్నిస్తే నోటీసులు ఇవ్వడము, మొన్న హరీష్ రావు
ఆ బొగ్గు స్కామ్ గురించి క్వశ్చన్ చేశారు. అక్కడ ఉన్న బావమరిది ఎవరు రేవంత్ రెడ్డి బావమరిది పేరు ప్రస్తావన ఇచ్చిన నోటీసులు, ఇక్కడ ఒకవైపు కేటీఆర్ ఇట్లా అంటే ప్రశ్నించే వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణల. మరొకటి రాష్ట్రంలో మనం గతంలో నేను కూడా చూస్తున్నాను, దాదాపు 20 ఏళ్ల నుంచి ఉన్నాను రాజకీయాల్లో, మన జర్నలిజంలో. ప్రతిపక్షాలను వేధించిన దాఖలు ఎప్పుడు చూడలేదనేది వాళ్ళు అంటున్నారు. దాంతోపాటు పాలన పక్కకెట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది, కాళేశ్వరం అనేది, ఇవన్నీ ఇవి దీనికే సమయం సరిపోతుంది కదా. ఇప్పుడు మేమేం చేస్తలేము, అది గవర్నమెంట్ దానికి ఒక సపరేట్ విభాగం వేసినారు, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసినారు. ఆ టీం చేస్తున్నది, ప్రభుత్వం ఏం చేస్తలేదు. ప్రభుత్వానికి ఏం పనిలేదా? ఊరికే వీళ్ళ చుట్టూ తిరగడానికి మాకేం పనిలేదా అండి? మేము మిగతా పనులు చేస్తున్నాం కదా. ప్రజలకు సంబంధించినటువంటి పాలనకు సంబంధించిన చాలా పనులు అవి చేస్తున్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని దానికి వేసినారు, కేటాయించి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. అది కేసీ, అది కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఫార్ములా కావచ్చు. ఇప్పుడు వీటిల్లో అన్నిట్లలో ఉన్న వాళ్ళు వాళ్ళే కదా. ఇంకోటి ప్రశ్నిస్తున్న వాళ్ళని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారని. ఇలా మల్లన్న దిగిపోయినప్పటి నుంచి, ఎమ్మెల్యే ఓడిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రశ్నిస్తున్నారు. ఎన్నిసార్లు నోటీసులు పోయినాయి. ఆయనతో పాటు రామచంద్రరావు గారు ప్రశ్నిస్తున్నారు, బీజేపీ. ఈ చారి గారు ఇక్కడ కూర్చున్న చారి గారు పదే ఆయన కాంగ్రెస్ ను లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు, లేకపోతే కిషన్ రెడ్డి ప్రశ్నిస్తారు. అందరికి పోయినాయి అన్ని నోటీసులు. బీజేపీకి మాకు సైడ్ చెప్తా నేను ఉదాహరణ. ఎవరైతే హరీష్ రావు గట్టిగా ప్రశ్నించినట్టు మళ్ళా ప్రశ్నిస్తలేనట్టున్నాడు. కాబట్టి ఇప్పుడు నేనేమనంటున్నా, ప్రశ్నిస్తే వచ్చిందని కాదు. మల్లన్న ఈ ఎపిసోడ్ లో లేడు, మల్లన్న పాలనలో లేడు, మల్లన్న అధికార దుర్వినియోగం లేడు, మల్లన్న వాసులు కుట్టుబెట్టడం లేదు. కాబట్టి మల్లన్నకు రాదు. ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నిస్తున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ ఒక అధికారి, ఆయనను ప్రశ్నిస్తలేరు, అతనికి నోటీస్ పోలేదు. ఎవరైతే అధికారం చెలాయించి ఈ రాష్ట్రాన్ని అక్రమార్జనతో దోచుకొని ప్రజలను అధికారంతో, అహంకారంతో, అరాచకంతో పోలీసు వ్యవస్థను తమ ఇంటి వ్యవస్థగా ఉపయోగించుకున్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇంకా సంతోష్ రావు, ఇంకో దొరో, వీళ్ళందరికీ నోటీసులు పోతాయి, తప్పనిసరి పోతాయి. అందులో మల్లన్న రాడు, వెంకటస్వామి రాడు, లేకపోతే చారి గారు రారు. ఎందుకనంటే వీఆర్ అవే ఫ్రమ్ దిస్ ఎపిసోడ్. సో కాబట్టి దాన్ని ప్రశ్నిస్తున్న వారికే పోతున్నాయి అనేటువంటిది ఏం లేదు. ఎక్కడ చిట్లది ఒక్కటే అయితే స్థాయిలో మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి టెలిఫోన్ ట్యాపింగ్ లో, ఈ రేస్ కాల్స్ లో, కార్యక్రమాలు వస్తున్నాయి. కానీ మా స్థాయిలో, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో ఈ రోజు ఈ కాంగ్రెస్ సర్కార్ ఎక్కడికక్కడ లేని కేసులలో ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికోసం నన్ను ఇరికేయడానికి ఒక దళితుని బలి తీసుకుంది. కర్ల రాయేష్ అనే ఒక దళితుని. ఒక విషయం మల్లాన్న గారు, ఒక పాయింట్ ఇక్కడ, ఒక విషయం ఈ విషయం అడుగుదాం అనుకున్నాం మల్లాన్న గారు. ఇప్పుడు కేటీఆర్ ఆయన సిట్ విచారణకు వెళ్తూ ఒక కామెంట్ చేశాడు. ఏంటంటే, మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షాలను ఈ రకంగా వేధింపులకు గురి చేయలేదు అని. కానీ ఇదే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అర్ధరాత్రి 2 గంటలప్పుడు ఆయన షార్ట్ వేసుకొని ఉంటే కనీసం షర్టు కూడా వేసుకొని వేయకుండా ఎత్తుకొచ్చిన రోజులు లేవా? అది మరి ఆయన వదిలిపెట్టానండి. ఏ దేశద్రోహం చేసిందని కోదండరామ ఇల్లు తలుపులు పలగొట్టి బయటకు గుంజుకొచ్చిందండి. వీళ్ళేదో మాట్లాడుతున్నారు, లేకపోతే ఏ తప్పులు చేసిందని, ఏ దోపిడీ చేసిందని, ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీ చేసిందని. అందుకే అంటున్నావు, అరాచక పాలన, పోలీసు రాజ్యం నడిపించి ఆ పోలీసు అధికారులలో వాళ్ళ బంధువర్గాన్ని పెట్టుకొని వాళ్ళ ఇష్టరాజ్యం చేసింది. కాబట్టి ఇప్పుడు గుబులు పట్టుకున్నది. కాబట్టి మా మీద ఏదో డైవర్షన్ పాలిటిక్స్. ఇక మల్లన్న లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మరి పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. పార్టీ కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఒకటి వెంకటస్వామి గారు, ఒక పాయింట్ ఇక్కడ వెంకటస్వామి గారు దయచేసి ఒక విషయము. సరే వెంకటస్వామి గారు, ఈ రాష్ట్రంలో అరాచక పాలన నడిపిండు అనేది అక్షర సత్యం అండి. అందుకే కదా ప్రజలు దించేసినారు. కాదు, ఒకటి వెంకటస్వామి గారు, ఒక పాయింట్ ఇక్కడ. మీరు ఏదో ఒక కేసులో కేసీఆర్ కుటుంబాన్ని కేసులు నోటీసుల పేరుతోటి మీరు విచారిస్తున్నారు. ఇది రాను ఇట్లా విచారణలో చేస్తుంటే ప్రజల్లో ఇది కావాలని ఒక కక్ష కట్టే ఈ రకంగా వేధింపులకు గురి చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని అనేది ప్రజల్లో నాటుకపోదా? ఎందుకంటే ఎవరు అవునన్నారు సార్, మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. సార్ ఇప్పుడు మీరు కేవలం తెలంగాణ గురించి సిట్టు ఏదో ఫోన్ ట్యాపింగ్ మాట్లాడుతున్న, దేశంలో ఇట్లా 100 రకాలైనటువంటి ఎంక్వైరీకి సంబంధించిన చాంతాడంత పేరుంటది దానికి. ఇట్లా అన్ననే చెప్పాడు కదా, అది చారన్న చెప్పినాడు కదా ఏదో సీరియల్ అని. అవును, సీరియల్
సీరియల్ ఆమె స్మృతి ఇరానీ యాక్ట్ చేసిన ఒక సీరియల్ ఉన్నదండి. ఆ సీరియల్ లాగా ఈ పక్కన ఉన్న రాష్ట్రం, మన పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం అనేది జరిగింది రిక్రూట్మెంట్ మీద. దాంట్లో ఇప్పటి వరకు 45 మంది చనిపోయినారు సాక్షులు. సో అది ఎప్పటి నుంచి ఎప్పటికి అంటే స్మృతి ఇరానీని మరిపించేటువంటి ఒక సీరియల్ అక్కడ నడుస్తుంది. దాని గురించి మరి మా చారన్న ఎందుకు మాట్లాడు. కాబట్టి కొన్ని ఇక్కడ ఒకదే రాష్ట్రం కాదు, నేను 13 రాష్ట్రాల ఇన్ఛార్జ్ గా నేను పనిచేసిన కాంగ్రెస్ పార్టీ. మీరు అన్న పాయింట్ వెంకటసాగర్, ఇక్కడ ఒక పాయింట్ వెంకటసాగర్ గారు, మీరు కూడా ఆ రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్ పనిచేశారు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటారు దేశంలో ఎక్కడ కూడా లేదండి, జరగలేదు అనేది అంటున్నారు. నిజమేనా? ఏంది ఏమంటారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంతకుముందు మాట్లాడుతూ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది, కానీ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది లేదు. ఆ దురదృష్టం ఏందో మన తెలంగాణలో తప్ప అనేది అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడన్నా ఇలాంటి విచారణ కొనసాగిందా? నేను సూటి కోసం అడుగుతున్నా. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, రాజ్యాంగబద్ధంగా రిక్రూట్ అయ్యి చాలా సర్వీస్ కూడా చేసినాడు. ఆయన అవును బీఆర్ఎస్ తీసుకున్నట్టున్నాడు. సో కాబట్టి బీఆర్ఎస్ ఎలిజిబుల్ అంటే 20 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలా? అవును. సో ఆయన సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఫోన్ ట్యాపింగ్ కు నియమ నిబంధనలు ఉన్నాయా లేయా? ఏ మేరకు చేయాలా, ఎవరిని చేయాలా, ఏ మేరకు చేయాలా, వాళ్ళ యొక్క పరిధి ఉందా లేదా? ఆ పరిధి దాటినప్పుడు మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి సిట్ లాంటి విచారణ ఉంటది. వేరే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రతిపక్షాల ప్రభుత్వాలు ఉన్నాయి, మా ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ కూడా జరగవచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా సంఘ విద్రోహ శక్తులను వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండే వరకు పోలీసు శాఖకు ఈ అధికారం ఉంటది అనేటువంటి ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. గతంలో మన్మోహన్ సింగ్ చెప్పిందని కూడా చెప్తున్నారు కదా. మరి అది ఒక పరిధి ఉంటది అంటున్నా. ఆ పరిధి దాటిపోయి సొంతాలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేపించారని బిడ్డనే అంటుంది. బిడ్డన్న తప్పు ఉండాలా, లేకపోతే అయ్యన్న తప్పు ఉండాలి? ఇద్దరైతే రైట్ ఉండరు కదా. బిడ్డన్న తప్పు ఉండాలి ఆరోపణ, లేదంటే అయ్యన్న తప్పు ఉండాలా? అయ్యా తప్పు చేసి అన్నది. సో ఇప్పుడు ఏ సంఘ ఉద్యోగ శక్తులలో కవిత గారి భర్త ఉన్నాడో మనకు తెలియదు. మరి లేకపోతే ఏ శాంతి భద్రతల ప్రాబ్లము ఏ ఈటల రాజేందర్ తోటి వచ్చిందో మనకు తెలియదు. సో మరి అవన్నీ కూడా వివరణ చేయాలంటే నేనేమంటున్నా, వాళ్ళ పరిధి దాటినప్పుడు మాత్రమే విచారణ అనేటువంటి మాట వచ్చింది. అంటే ఒకటి వెంకటస్వామి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ విచారణను ఎవరు తప్పుపట్టట్లేదు, సిట్టు విచారణ కానీ మీరు చేసే కాలయాపన అంటే ఎలక్షన్ ముందు మీరు నోటీసులు పంపిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. నేను కాలయాపన కాదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్క ప్రభాకర్ రావు తీసుకురావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాడు, ఆయన తప్పించుకొని ఎక్కడెక్కడ తిరిగినాడు, చివరికి ఇది హృద్రోగం, ఇది గుండె నొప్పి అన్నాడు, లేకపోతే కాలు నొప్పి అన్నాడు, కడుపు నొప్పి అన్నాడు, అమెరికాలో గురికినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన విచారణ చేస్తే ఇప్పుడు ఇన్ని రోజులు విచారణ చేస్తారని ఆయన కూడా సుప్రీంకోర్టు హైకోర్టులకు ఇన్ని రోజులు లేదా ఆఫీసర్ను అరే ఒక రాధాకృష్ణరావు అనేటైనా ఆయన ఎక్కడ రిటైర్ అయినటువంటి ఆఫీసర్ అండి. ఆ ఆఫీసర్ తీసుకొచ్చి అందరం ఎక్కించి ఇప్పుడు మీరు ఏమంటారంటే సరే మళ్ళీ వెంకటస్వామి గారు కేటీఆర్ ఒకటి హెచ్చరిక జారీ చేశారండి. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి మీకు అదేవిధంగా అధికారులు, కొంతమంది అధికారులకు మేము చెప్తూ ఉన్నామా, మేము వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? నేనేమంటున్నా అంటే వార్నింగ్ ఏందే, దొంగ అంటున్నాడు.